నితీష్ కుమార్ రెడ్డి అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరూ లేరనే చెప్పొచ్చు. అయితే ఈయన మాత్రం రీసెంట్గా సెంచరీ అయితే కొట్టడం జరిగింది టెస్ట్ మ్యాచ్లో. అయితే ఆ జరిగిన తర్వాత చాలామంది ఆయననైతే ప్రశంసలతో గుప్పిస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఆయన ఎక్స్ వేదిక ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. అందులో మాత్రం ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు అనేది అనవసరం, మీలో ఎంత సత్తా ఉంది ఏంటి అనేదే ముఖ్యం అంటూ ఆయన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. దాంట్లో ఒక మెయిన్ పాయింట్ ఏమనుందంటే, కంగ్రాచులేషన్స్ ఫర్ బికమింగ్ ద యంగెస్ట్ క్రికెటర్ టు స్కోర్ 100 ఇన్ ద టెస్ట్ సిరీస్ అని. అయితే నిజానికి ఇది యంగెస్ట్ పర్సన్ మాత్రం నితీష్ కుమార్ రెడ్డి కానే కాదు. సచిన్ టెండూల్కర్ అప్పట్లో ఆయన టెస్ట్ మ్యాచెస్ ఆడిన క్రమంలో అప్పట్లో ఆయన 19 ఇయర్స్కే 100 కొట్టడం జరిగింది. అంటే ఆయన ఫస్ట్ అందరికంటే ముందుగా సెంచరీ కొట్టిన వ్యక్తి అని చెప్పొచ్చు. అది కూడా తక్కువ ఏజ్లో. ఆయన అందరికంటే ఫస్ట్, ఈయన సెకండ్. కానీ ఇది మాత్రం పవన్ కళ్యాణ్కి తెలీదా అంటూ ఒక వ్యక్తి మాత్రం ట్విట్టర్లోనే ఆయనకి రీట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆయన ఫస్ట్ వ్యక్తి కాదు, ఆయన కంటే ముందు ఇంకొకరు రావడం జరిగింది. మరి మీకు వీళ్ళందరి గురించి తెలిసినప్పుడు అవి మాత్రం తెలియకుండా ఉంటుందా అంటూ ఒక వ్యక్తి కామెంట్ చేశారు. అయితే మీరు వీళ్ళందరి గురించి పోస్టులు పెడుతున్నారు, నితీష్ కుమార్ రెడ్డి గురించి పోస్ట్ పెట్టరు కదా, మరి జస్వాల్ గురించి ఎందుకు పెట్టలేదు అంటూ ఇంకో అభిమాని కింద కామెంట్ చేయడం జరిగింది. కనీసం మీకు ఆయన ఫస్ట్ క్రికెటర్ కాదు అని కూడా తెలియదు, దానికోసం అసలు మీరు ఎందుకు పోస్ట్ చేశారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా చాలామంది అయితే ఆయన పెట్టిన పోస్ట్ని అయితే రీట్వీట్ చేస్తూ ఆయనకైతే కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే సినీ రంగం గురించి ఆయనకి ఎక్కువగా నాలెడ్జ్ ఉంది, పాలిటిక్స్ గురించి కూడా నాలెడ్జ్ ఉంది. కానీ క్రికెట్ విషయంలో ఆయనకి నాలెడ్జ్ లేదు అని చెప్పేసి ఇప్పుడు అందరూ అంటున్న మాటలు వైరల్గా మారుతున్నాయి. ఇక నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టిన సందర్భంగా ఆయనని మాత్రం ఎంతోమంది ప్రశంసిస్తూ ఉన్నారు. ఇక తొందరలోనే డిప్యూటీ సీఎం కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర సీఎం కానీ తొందరలోనే కలవబోతున్నారు.